ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మరి ఈ విధముగా దేవుడి వాక్యాన్ని ప్రకటించడానికి, ఆయన ప్రేమను మరి పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయంలో దేవుడి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వినేకి ప్రయత్నం చేయండి. ఈ వాక్యం కోసం ప్రార్థన చేయండి. వాక్యం కోసం మీరందరూ కూడా మరి వేచి ఉండాలని, వాక్యం వినాలని, అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలని మీకు నేను కోరుకుంటా ఉన్నాను. సో వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలో నుంచి మనం చూద్దాం. బైబిల్లో నుంచి ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. చాలా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ వాక్యం నీది మా వినికిడిలో దీవించి మీరే మహిమ పొందాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఇస్సాకు గురించి మనం చూస్తూ ఉంటున్నాం. మనం చాలాసార్లు విన్నాం, చాలాసార్లు చదివాము. ఇస్సాకు గురించి చాలాసార్లు ధ్యానించి ఉన్నాము. అయితే ఇస్సాకు గురించి దేవుడు మనతో నేర్పిస్తున్న కొన్ని విషయాలు చూద్దామండి. ఇస్సాకు అనగా నవ్వుట. ఇస్సాకు అనగా నవ్వుట లేదా సంతోషం అని కూడా చెప్పచ్చు. ఇస్సాకు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండేవాడు, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేవాడు. చూడండి, ఇస్సాకు యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అంటే మనకు తెలుసు. మరి అబ్రహాము, శారాలని. మరి ఆదర్శ దంపతులకు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు ఇస్సాకు అని కూడా మనము చెప్పవచ్చు. ఇస్సాకు తల్లిదండ్రులకు విధేయత చూపించినవాడు. ఇస్సాకు తల్లిదండ్రులకు విధేయత చూపించినవాడు. అంతేకాదు కానీ మరి కష్టపడి పనిచేసేవాడు, దైవ ధ్యానంలో ఉండేవాడు, మంచి ప్రార్థనాపరుడు. తల్లిదండ్రులు ఏ విధమైన విశ్వాసంతో మరి భక్తితో దేవుని యందు భయభక్తులతో ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళలాగానే ఇస్సాకు కూడా దేవుళ్ళలో ఎదిగాడు. అలాగనే మరి ఇస్సాకు గురించి మనం చూసినట్లయితే, ఇస్సాకు గెరారీల దేశమందున్నవాడై విత్తనము వేశాడు. విశ్వాసముతో విత్తనం వేసినప్పుడు అక్కడ జరిగింది ఏంటి అంటే 100 పంట పండిందండి. ఇస్సాకు విత్తనం వేసిన ఆ ప్రాంతంలో మరి భయంకరమైన కరువు ఉంది. మరి అక్కడ వర్షాలు లేవు, అంతేకాదుగా నీళ్లు సరిగా లేవు. బావిలు కూడా అక్కడక్కడ కొన్ని ఎండిపోయి ఉన్నాయి, కొన్ని బావులు ఉండి ఉండొచ్చును. కానీ ఇస్సాకు త్రవ్వించిన బావుల్లో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇస్సాకు త్రవ్వించిన బావుల్లో నీళ్లు మరి సమృద్ధిగా ఉన్నాయి. అందుచేత దేవుడు ఇస్సాకును ఏం చేశాడు అంటే ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు అంటే 100 ఆశీర్వదించాడు. ఎంత అద్భుతమైన విషయం అండి. 100 పంట పండాలి అంటే నిజంగా ఎంత అద్భుతం జరిగింది ఇస్సాకు జీవితంలో మనం చూసినట్లయితే. మరి ఇస్సాకు జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు ఏం చేశాడు? అందుకనే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏం చేశాడు అంటే దేవుడు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇస్తా అన్నాడు. మీరు అడుగు పెట్టే ప్రతి స్థలం మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు మరి ఇస్సాకు గెరారీల దేశంలో అడుగు పెట్టినప్పుడు ఆ దేశంలో మరి ఇస్సాకును దీవెనకరంగా పెట్టాడు. ఇస్సాకును ఆశీర్వాదకరంగా ఆ దేశంలో ఆ ప్రాంతంలో నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు కానీ ఇక్కడ మరి 126వ కీర్తనలో 5-6 వచనాల్లో కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడు? కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానములతో పంట కోసుకొని పనులు కోసుకొని పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని విత్తువాడు సంతోషగానములతో పనులు మోసుకొని వచ్చును. చూశారండి, ఇస్సాకు కష్టపడే మనసు గలవాడు. ఆ దాసులతో పాటు పనిచేశాడు, కష్టపడ్డాడు, ప్రార్థించాడు, విత్తనం వేశాడు. కానీ దేవుడు ఇస్సాకు యొక్క విశ్వాసాన్ని బట్టి, అతని యొక్క కష్టాన్ని బట్టి దేవుడు
ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుడు ఎంత గొప్పగా ఇస్సాకును ఆశీర్వదించాడో తెలుసా దేవుడు బిడ్డారా. కనుక ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నిన్ను కూడా దేవుడు దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను కూడా నూరంతలుగా దేవుడు దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది. మనం చూసినట్లయితే ఇస్సాకు ఎలా అభివృద్ధి చెందాడు చూడండి. ఇస్సాకు మరి అదే వచనంలో చూద్దాం, 12వ వచనంలో. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతని ఆశీర్వదించెను గనుక. ఇస్సాకు గొప్పవాడయ్యాడు. ఇస్సాకు చాలా గొప్పవాడయ్యాడు. ఇస్సాకు అంత గొప్పవాడు కావడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ ఒక మాట ఉంది. యెహోవా అతన్ని ఇస్సాకును ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. ఇస్సాకు గొప్పవాడు కావడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడండి. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీవు గొప్పవాడవుతావు. నీవు ఆశీర్వాదం పొంది మరి అనేకులకు దీవెనకరంగా మారుతామని దేవుని వాక్యం ఇక్కడ చెబుతా ఉంటుంది. అలాగనే మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు, మరి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుందని. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది. నరుల కష్టం వలన అది ఎక్కువ కాదంట. కానీ దేవుడిస్తే మరి తరతరాలకు తరగని ధనముగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని దీవిస్తాడని దేవుని వాక్యం ఇక్కడ చూపిస్తుంది. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంట. నీతిమంతుడు వర్ధిల్లుట పట్టణముకు సంతోషము. మరి గెరారీల దేశంలో ఉన్నప్పుడు, ఇస్సాకు అభివృద్ధి చెందినప్పుడు, ఇస్సాకు ఆశీర్వదించబడినప్పుడు, నూరంతల పంట చూసినప్పుడు అనేకులు అసూయపడ్డారు. ఇస్సాకు యొక్క ఆశీర్వాదాన్ని చూసి అనేకులు అసూయపడ్డారు. అలాంటి వాళ్ళు కూడా మనకు ఎదురవుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి మరి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు రక్తంలో నీవు కడగబడినప్పుడు నీతిమంతుడుగా తీర్చబడతావు. నీతిమంతుడుగా తీర్చబడిన నీవు గొప్ప ధననిధి అంటున్నాడు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంటే కొరతలు ఉండవు, కొదవలు ఉండవు అంటూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీతిమంతుడు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరం అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు తప్పకుండా మనల్ని మరి గొప్పగా ఆశ్రయించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఇంకో వాక్యం చూద్దాం చూడండి. అలాగనే 13వ వచనం చూద్దాం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందాడండి. ఇస్సాకు ఒకేసారి 100% పొందలేదు. ఇస్సాకు ఒకేసారి మరి ఆశీర్వాదం మొత్తం క్రమక్రమముగా స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళాడు. అలాగా ఎదుగుతూ వెళ్ళాడు. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తారంటే, ఒక్కసారి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నన్ను గొప్పవాడిగా చేయాలి, ఇక ఈ కాలనీలో ఈ ప్రాంతంలో ఎవ్వరు కూడా నా అంత గొప్పవాడుగా ఉండకూడదు, నా అంత రిచ్ పీపుల్ ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ దేవుడు క్రమక్రమముగా ఇస్తాడండి. మొట్టమొదటిగా చిన్న ఉద్యోగం ఇస్తాడు, ఆ తర్వాత ప్రమోషన్ వస్తుంది, ఆ తర్వాత ఇంకా పెద్ద పోస్ట్, ఆ తర్వాత ఇంకా పెద్ద పోస్ట్, ఆ తర్వాత ఇంకా పెద్ద పోస్ట్కి వెళ్ళిపోతాం మనం. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ క్రమక్రమముగా ఉద్యోగ విషయంలో కానీ, మరి బిజినెస్ విషయంలో కానీ, సేవారంగంలో కానీ, ఏ రంగంలో అయితేనేమి దేవుడు క్రమక్రమముగా మనల్ని తప్పకుండా అభివృద్ధి పరుస్తాడండి. మరి సొంత ఇల్లు లేకపోతే ఫస్ట్ ఫ్లాట్ కొంటాం. ఫ్లాట్ కొన్న తర్వాత ఫస్ట్ ఒక ఫ్లోర్ వేస్తాం, ఆ తర్వాత ఇంకో ఫ్లోర్, ఆ తర్వాత థర్డ్ ఫ్లోర్, అలాగా ఒక్కొక్క ఫ్లోర్ వేసుకుంటూ కట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. ఒకేసారి మనం 4th ఫ్లోర్ అయ్యాం. కాబట్టి క్రమక్రమముగా మనం అభివృద్ధి చెందాలి. ఈ క్రమములో ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకును ఆశీర్వదించాడు దేవుడు. మరి క్రమక్రమంగా దీవించుకుంటూ వచ్చాడు. అయితే ఈ దీవించుకుంటూ వచ్చినప్పుడు అక్కడ జరిగింది ఏంటి చూద్దాం. అతనికి గొర్రెల ఆస్తియు, చూడండి ఎంత గొప్ప ఆస్తి, గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిప్తీయులు అతని యందు. చూశారండి, ఇంత గొప్ప ఆస్తిపరుడుగా దీవించబడ్డాడు. అంతేకాదు కానీ ఇస్సాకు చాలా మంది పనివాళ్ళు కలిగిన వాడు. మరి గొర్రెలు కావచ్చు,
మరి ఆవులు కావచ్చు, మేకలు కావచ్చు, రకరకాలుగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వదించిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు ఏం చేశారట? అతని మీద అతని మీద ఇస్సాకు పైన అసూయపడి అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిప్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. నీళ్లు తాగే నీళ్లను మన్ను పోసి పూడ్చివేశారు. ఇస్సాకు చాలా దుఃఖపడి ఉంటాడు, కానీ వాడితో జగడమాడలేదు, గొడవ పెట్టుకోలేదు. అక్కడి నుంచి ఇస్సాకు వెళ్ళిపోయి ఇంకొక స్థలానికి వెళ్ళాడు. అక్కడ కూడా బావిలు తవ్వి అక్కడ కూడా పంట పండించాడు. కానీ అక్కడికి వెళ్ళి కూడా వీరు ఎక్కడైతే మొదటిగా బావులు పూడ్చివేశారో అదే మనుషులు వచ్చి ఇక్కడ కూడా ఇంకో స్థలంలో పూడ్చివేశారు. అక్కడి నుంచి ఇస్సాకు అలాగ మౌనంగా వెళ్ళిపోయాడు. కానీ దేవుడికి ప్రార్థన చేశాడు. నిజంగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. మరి తమ అభివృద్ధిని చూసి ఆనందించవలసిన వారు, అభివృద్ధిని చూసి ఆనందించవలసిన వారు, అభివృద్ధిని చూసి సంతోషించవలసిన వారు అసూయపడినప్పుడు మనం ఏం చేస్తామండి? మన స్నేహితులే కావచ్చు, మన పొరుగువారే కావచ్చు, ఏమండి మనకు కనిపిస్తున్న వారే కావచ్చు, మన ఉద్యోగం చేసే ప్లేసే కావచ్చు, బిజినెస్ చేసే ప్లేసే కావచ్చు, పనికెళ్ళే ప్లేసే కావచ్చు, ఎక్కడ ఉన్నా ఏ ప్లేసులో ఉన్నా అసూయపడే వాళ్ళు మన చుట్టూ ఉంటారు. కానీ వాళ్ళు మన మీద అసూయపడుతున్నందున మనం వాళ్ళ పైన కోపం పెంచుకోకూడదంట. ఇస్సాకు ఏం చేశాడట? క్రీస్తు మనసు కలిగి వారిని క్షమించి అక్కడ చేరాడు. ఎంత గొప్ప మనసు కలిగి ఉన్నాడు ఇస్సాకు. కానీ దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. దేవుడు ఇస్సాకును వదిలిపెట్టలేదు. అద్భుతమైన దేవుడు ఇస్సాకును ఏం చేశాడు దేవుడు అంటే, చూడండి అదే వాక్యంలో మనం చూసినట్లయితే, అబీమెలెకు నీవు మాకంటే బహుబలము గలవాడవు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని, ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అప్పుడు అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు, ఇక గొడవలు జరుగు, సమస్యలు రావు, ఇక శత్రువు వచ్చి మన మీద దాడి చెయ్యడు. ఎందుకంటే దేవుడు అబీమెలెకుతో మాట్లాడాడు. దేవుడు అబీమెలెకును హృదయాన్ని మార్చాడు, అతని సైన్యాన్ని మార్చాడు. ఇస్సాకు యొక్క విశ్వాసాన్ని బట్టి, ఇస్సాకు యొక్క ప్రార్థన బట్టి, ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి దేవుడు అబీమెలెకు హృదయాన్ని మార్చాడండి. ఎంత అద్భుతమైన దేవుడు! మరి మనలో తగ్గింపు, మనలో దీన మనసు, దేవుని పైన ఆధారపడే మనసు ఎప్పుడైతే మనకుంటుందో తప్పకుండా దేవుడు శత్రువులను మిత్రులుగా మారుస్తాడండి. ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకొని 29 చూద్దాం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమని అనుకుంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. చూశారండి, మరి ఇంతవరకు ఇస్సాకు కష్టపడి పైకొచ్చాడు. ఇస్సాకు మరి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని కూర్చుకోవడానికి అతను కష్టపడ్డాడు. ఆ డెవలప్మెంట్ టెక్నాలజీ ఏముందో ఈయనకని చెప్పి అనుకున్నాం మేము. ఆ టైప్లో ఆలోచించారో బహుశా. కానీ ఈ రహస్యం ఏ టెక్నాలజీ ఉంది అంటే, దేవుడి యందు నీవు భయభక్తులు కలిగి ఉన్నావు, దేవుడే నిన్ను ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడే నిన్ను ఆశీర్వదించాడు. ఎప్పుడు తెలుసుకుంటాడు ఎదుటి వ్యక్తి అంటే, మన సహనాన్ని బట్టి, మన ఓపికను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన మీద అసూయపడే ఆ వ్యక్తి తెలుసుకోవడం టైం పడుతుంది. ఒకేసారి వాళ్ళు తెలుసుకోలేరు. వాళ్ళు తెలుసుకునేంత వరకు మనం కొంచెం సబర్ కావాలి, కొన్ని కష్టాలు అనుభవించాలి. మనం తప్పకుండా దేవుడిని దీవిస్తాడు. సహోదరి సహోదరుడా, కాబట్టి ఇక్కడ మరి ఇస్సాకుతో వాళ్ళు అంటా ఉన్నారు, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు అని అతడు వారికి విందు చేయగా వారు అన్నపానమును పుచ్చుకునిరి. ఎంత అద్భుతం అండి! శత్రువుడు దేవుడు ఏం చేశాడు?
మిత్రుడుగా మార్చాడు. అందుకే దావీదు అంటాడు కదా, ఏమంటున్నాడు మరి, నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరిచితివి అని చెప్పేసి దావీదు 23వ కీర్తనలో చెప్పినట్లుగా మరి ఇక్కడ ఇస్సాకు శత్రువులుగా భావించగా సహోదరులుగా మిత్రులుగా భావించి వారికి విందు చేసి పంపించినట్టుగా చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచిన మనము చేయవలసింది ఏంటి అంటే ఇదే కనుక ఇలాంటి ప్రేమ, ఇలాంటి తగ్గింపు, ఇలాంటి విశ్వాస జీవితం, ఇలాంటి దేవుని యందు భయభక్తులు, కష్టపడే మనసు, విధేయత చూపించే మనసు, ప్రార్థించే మనసు, ఇలాంటి మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎందుకు అభివృద్ధి చేయడు? దేవుడు మనల్ని ఎందుకు అభివృద్ధి చేయడు? తప్పకుండా అభివృద్ధి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తప్పకుండా అభివృద్ధి చేస్తాడు దేవుడు. క్రమముగా అభివృద్ధి చేస్తాడు. మరి ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను ఆశీర్వదించడానికి. ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? అయితే కళ్ళ మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యాన్ని దీవించాలి, నీరు కట్టి ఫలింపుచి యర్షుడై వాంజలిక చర్చి పరిచయాన్ని దీవించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవి అన్యోన్య సహవాసం, సమాధానం మనకును ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి, సార్వత్రిక సంఘం, సకల పరిశుద్ధులు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం వినండి, ప్రార్థించండి, సహకరించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుని దీవించును గాక.